హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము ఏం రెసిపీ చూపిస్తున్నామంటే బెంగళూరు ఫేమస్ బెన్న దోశ అదైతే చేసి చూపిస్తాము. ఎట్లా చేస్తామో ఏంటా అనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎట్లా చేస్తామనేది చూపిస్తాము. ఒకటి తీసుకుంటే రెండు బియ్యం తీసుకోవాలి. రెండు బియ్యం, ఒక కప్పు అటుకులు. అటుకులు ఎప్పుడు ఇప్పుడు కాదు, మనము అది నానబెట్టుకుని సాయంత్రంగా ఇద్దాం. మిక్సీ పట్టినప్పుడు ఇంకా మిక్సీ పట్టే ముందు అటుకులు కూడా నానేసి వీటితో పాటు మిక్సీ పట్టేస్తాం. కొన్ని మెంతులు కూడా వేయాలి. ఓకే అత్తమ్మా. ఇన్ని మెంతులు ఒక్క స్పూన్ అత్తమ్మా. ఒక స్పూన్ మంచిగా కలిపి కడిగి ఎన్ని గంటలు నానబెట్టాలి అత్తమ్మా? ఒక 3 గంటలు నానబెట్టుకుంటే చాలు. ఓకే అత్తమ్మా. మంచిగా ఒక 2-3 సార్లు వాష్ చేసి ఇట్లా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ అటుకులు అయితే ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు. పట్టేటప్పుడే వేసుకుందాం. అటుకులు ఎట్లా అత్తమ్మా కొలత? ఇది ఏదైతే 2 బియ్యం తీసుకున్నాం, ఒకటేమో మినపప్పు తీసుకున్నాం, ఒకటి అటుకులు. అదే గ్లాస్ తోటి అటుకులు. సో ఇంకో 10 మినిట్స్లో మేమైతే పిండి పట్టేస్తాము. ఇంకా దానికంటే ముందు ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పోహా, ఇంకొక గ్లాసు మురుమురాలు అయితే వేసి నానబెడుతున్నాము. ఇవి ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టిన తర్వాత నెక్స్ట్ ఇవి ఇంకా మినప్పప్పు బియ్యం కడిగి నానబెట్టినాం కదా, అవి 2 కలిపి ఇప్పుడు గ్రైండ్ అయితే చేస్తాము. ఇంకా చూసిరా, అటుకులు ఇంకా ఇవి మురుమురాలు అయితే మంచిగా మెత్తగా అయిపోయినాయి. ఒక 10 మినిట్స్ ఇట్లా నానబెడితే మెత్తగా అయిపోతాయి. సో ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటాము. కొన్ని మినప్పప్పు బియ్యం అయితే కలుపుతున్నాము అటుకులతో పాటు. మంచిగా మెత్తగా ఇప్పుడైతే గ్రైండ్ చేస్తాము. కొన్ని మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పడుతున్నాము. ఏవో ఇట్లా మెత్తగా అయితే పట్టేసుకున్నాము. మంచిగా ఎంత మెత్తగా ఉండాలి, ఫ్లఫీగా దోశలు స్పాంజీగా రావాలంటే ఎంత పిండి మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తాయి దోశలు. ఇట్లా బర్స్ పట్టుకోవద్దు, అప్పుడు కింద అంతా ఇట్లా అడుగు మాడిపోయి గింజలు అనిపిస్తుంది. సో అందుకోసమే పిండి ఎంత మంచిగా పడితే అంత మంచిగా వస్తాయి దోశలు. సో పిండి పట్టేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఈ గిన్నెలో అయితే వేసుకున్నాము. దీంట్లో మేము ఉప్పు లాంటివి ఏం వేయట్లేదు. ఉప్పు వేస్తే ఏంటంటే మొత్తం పిండి బాగా పుల్లగా అయిపోతుంది. సో అందుకోసం ఉప్పు అయితే వేయట్లేదు. మనం ఎప్పుడైతే దోశ వేసుకుంటామో అప్పుడే ఇంకా ఉప్పు అవన్నీ వేస్తాము. సో ఇప్పుడైతే ఇది పులియబెట్టుకుంటున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు అయితే వేసుకుంటాము. మూత పెట్టేసి ఇప్పుడైతే పక్కన పెట్టేస్తున్నాము. ఇప్పుడైతే చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాము. దీనికి మేము చట్నీ అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాము. దాంట్లోకి కొబ్బరి ఒక హాఫ్ ఒక సైడ్ది, ఇంకా కొత్తిమీర, వెల్లుల్లి, మిర్చీలు, ఇవైతే పల్లీలు వేయించి పెట్టినాము. నెక్స్ట్ కొన్ని పుట్నాలు. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. చట్నీ ఎట్లా చేస్తాము, ఓన్లీ పల్లీలు ఒక్కటే ఏంపి వేసినాము. ఇంకా మిగతా అన్నీ పచ్చిగానే వేస్తున్నాము. ఇంకా పల్లీలు వేస్తున్నాము గ్రైండ్కి. నెక్స్ట్ వెల్లుల్లి, పుట్నాలు. ఇవి కారం ఎక్కువ లేవు, అందుకని ఎన్ని వేసుకున్నాము. పల్లీలు ఇంకా ఇట్లనే వేస్తున్నాం, పొట్టు తీయట్లేదు. జీలకర్ర, కొంచెం సాల్ట్ పట్టుకుందాం. కొంచెం ఇప్పుడైతే వాటర్ వేసుకుంటున్నాము.
ఫస్ట్ ఒకసారి డ్రైగానే పట్టేసి ఆ తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటా పడుతున్నాము. మంచిగా కలిపేసి కొన్ని వాటర్ వేసి ఇప్పుడైతే ఇంకా కొత్తిమీర మధ్య మధ్యలో ఇట్లా అనుకోవాలి, కొంచెం మంచిగా హోటల్ వచ్చినట్టు వస్తుంది చట్నీ. ఇట్లా కొంచెం వాటర్ వేసుకుందాం. చట్నీ రెడీ అయింది, చూసినావా? ఇట్లా మంచిగా ఫైన్ పేస్ట్ లాగా. నీళ్ళు కొంచెం వేసినాము, బాగా ఎక్కువ వేయలేదు. మొత్తం అంతా ఇట్లా ఏదో పిండిలాగా లూజ్ లూజ్ కాకుండా కొంచెం గట్టిగా. చట్నీ అయితే రెడీ అయింది. ఇంకా దీనికోసం పోపు అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఇంకా పోపు కోసం అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాము. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాం. ఆవాలు, వెల్లుల్లి నలుగుట్టుకున్నాయి, కరివేపాకు, అయితే వేసుకున్నాం. చట్నీ అయితే అయిపోయింది. ఇంకా దోశలు అయితే స్టార్ట్ చేస్తాం ఇక. సో ఇప్పుడైతే దోశలు అయితే వేస్తున్నాము. దానికోసం పిండి అయితే కలుపుతున్నాము. కొంచెం ఉప్పు, ఇట్లా అయితే కలుపుకోవాలి. ఇట్లా మంచిగా బాగా లూజ్ కలుపుకోవద్దు, అట్లా వేసుకున్నట్టు లూజ్గా కాకుండా. దీనికి ఇట్లా అయితేనే బాగుంటది. దీన్ని బెన్ని దోశ అంటారు. దీనికైతే ఇట్లనే కలుపుకోవాలి. ఇప్పుడు వేద్దామమ్మా. బెన్ని దోశ బటర్ రాసుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుందమ్మా. ఇది ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పోతుంది మంచిగా ఇట్లా మెత్తగా దూదులు ఉన్నట్టు. ఇట్లా మెత్తగా మంచిగా ఉంటాయి. ఇట్లా ఇవన్నీ ఇట్లా పొంగుతున్నాయి, చూసినావా? అది మనం ఆమ్లెట్ చేసుకున్నట్టు ఫ్లఫీ ఆమ్లెట్ లాగా ఇట్లా బాగుంటాయి. మెత్తగా దూదులే, ముసలోళ్ళు కూడా తినొచ్చు. దీనికి బటర్ రాసుకోవాలి. ఇట్లా దూదు ఒక్కటే వైపు కాల్చుకోవచ్చు, కానీ మేము 2 వైపులు కాల్చుకుంటున్నాం. ఇట్లా ఇంకా సపరేట్ ఆయిల్ అయితే వేయట్లేదు, ఓన్లీ బటర్ తోటే చేస్తున్నాము. ఇంకా దీనికి ఆ పేరు అందుకే కదా బెన్ని అనేది. బెన్ని అంటే బటరే కదా. సో ఇంకా ఓన్లీ బటరే యూస్ చేసి చేస్తున్నాము. దీనికి కాంబినేషన్ అయితే ఓన్లీ కొబ్బరి చట్నీ అయితేనే బాగుంటుంది, పల్లీ చట్నీ కాకుండా. ఇంకా చూసిరా, అది మన పెట్టుకున్న ప్యాన్ ఎంత మంచిగా హీట్ అయితే ఇట్లా వేయంగానే హోల్స్ అయిపోతుంది పిండి. ఇంకా తొందర వేసినాం అనుకో ఇట్లా కాదు, అది ఫ్లఫీగా రావు. సో మంచిగా ఎంత హీట్ అయితే ప్యాన్ అంత మంచిగా వస్తాయి దోశలు. ఇంకా పైన కొంచెం ఇట్లా బటర్ అప్లై చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా 2 సైడ్లు అయితే మా దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మేమైతే తినేసాము. చూసిరా ఎంత సాఫ్ట్గా
ప్లఫీగా మంచిగా వచ్చినాయి దోశలు. సూపర్ ఉన్నాయి చూడ్డానికైతే. మంచిగా తింటే కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేయరు. నాకు తెలిసి అయితే తప్పకుండా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.